హీరో క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక విధమైన వైపరీత్యం కనిపిస్తుంది అంటుంటారు. ఒక స్లైట్లీ ఒబ్సెసివ్ మెంటాలిటీ కానీ అది కన్సిస్టెంట్గా దాదాపు కన్సిస్టెంట్గా కనిపించింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ క్వాలిటీ? అంటే అబ్సెసివ్గా అంటే అండి మనలోనే చాలా వైరుధ్యాలు ఉంటాయండి. సైకలాజికల్ తీసుకున్నప్పుడు సమ్ టైమ్స్ మనం అంటే ఇప్పుడు చూసినప్పుడు చూస్తే ఒక మంచి పర్సన్లా కనిపిస్తుంటాం. ఎవరికైనా ఒకసారి ఇప్పుడు మన చుట్టూ ఉన్న వ్యక్తుల పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే, ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే నాకు తెలుసు నేను ఎంతవరకు మంచోడిని చెడ్డోడిని, నేను ఎంతవరకు నా సైకలాజికల్ స్టేటస్ ఏంటి అనేది. సడన్గా మీకు చూసానంటే నేను ముందు కూర్చుని మామూలుగా హ్యాపీగా సమాధానం చెప్పేసి మీకు మంచిగా కనిపించవచ్చు. బయటకు నా డ్రైవర్కి ఏమో నేను ఒక వీడియో వేస్ట్ క్యాండిడేట్ తినేసలు అనిపించవచ్చు. ఇలా ఇంకో ఫ్రెండ్కి ఏమో ఏంటి రైడ్ ఇంత అని, లేదు ఇంకోటి చాలా మంచి కనిపించవచ్చు. సో రకరకాల వైరస్ అనమాట. సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఒక మనిషి మిగలడు. ఇంకా అవును, ఒక వ్యక్తిని వీడు మంచోడు అని మీరు ఫిక్స్ అయ్యలేరు. ఒక నేమ్ ప్లేట్ అంటే ఒక బోర్డు తగిలించలేరు తనకి. ఇతను గుడ్, ఇతను బ్యాడ్, ఇతను వెరీ బ్యాడ్, ఇలా మీరు బోర్డులు పెట్టలేరు. ఎందుకు పెట్టలేరంటే ప్రతి మనిషి కూడా రకరకాల ఎమోషన్స్ కలయిక. మనం చాలా రకరకాలుగా బిహేవ్ చేస్తుంటాం, కానీ పైకి ఒక పేరు కాపాడుకున్నందుకు చాలా సోఫిస్టికేటెడ్గా బిహేవ్ చేస్తుంటాం, మంచి కనిపిస్తాం. సో దాంతో మన ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసి సప్రెస్ చేసుకుని జనాలకు అందరికీ ఏ ఫేస్తో కనిపిస్తామో ఆ ఫేసే అందరికీ కనిపిస్తుంటుంది. మొత్తం అన్ని క్యాలిక్యులేట్ చేసి హీస్ గుడ్ అంటారు, కానీ లోపల మనకు తెలుసు మనలో ఎన్ని వైపరీత్యాలు ఉన్నాయని. అది మీరు బయట పెట్టేస్తుంటారు. నేను బయట పెట్టాలని ట్రై చేస్తాను అంతే అబ్సెసివ్, కానీ లోపల అంత అబ్సెసివ్ అని ఇక్కడ చెప్పట్లేదు. బట్ ఏదో అంటే మనిషి చాలా క్రిటికల్. ఎందుకంత ప్లెయిన్గా రాముడు మంచివాడు, హీస్ గుడ్, హీస్ బ్యాడ్ అని అలా తీయగలుగుతున్నారు. ఒక హీరో అంటే హీస్ గుడ్ అని తీస్తున్నారు. ఇది గుడ్ అని కాదు, అంటే యాక్చువల్గా తనలో రకరకాల ఎమోషన్స్ ఉన్నాయి. సమ్ టైమ్స్ గుడ్, సమ్ టైమ్స్ బ్యాడ్. సో మీలో ఉన్న విపరీతమైన కోణం ఏమిటి చెప్తారు? కోపం ఎక్కువ వస్తుంటుందా, బాధ ఎక్కువ కలుగుతుందా, డల్ ఎక్కువ అంటే సడన్గా డల్ డిప్రెస్ అయిపోతుంటారు చిన్న చిన్న వాటికి, లేక ఇవన్నీ కలుగుతుంటాయి. మీరు చెప్పినవన్నీ కలుగుతుంటాయి, అన్నీ ఉన్నాయి. డల్ అయిపోతుంటారు అప్పుడప్పుడు, సడన్గా డల్ అయిపోతుంటాను, లేదా సడన్గా ఎమోషన్ చాలా ఎక్కువ వచ్చేస్తుంటుంది. సో మీ ఎమోషనల్ ట్రిగ్గర్ అన్నది ఎక్కడ ఉందంటారు? దేని మీద ఆధారపడి మీ ఎమోషన్స్ బాగా ఫ్లేరప్ అయిపోతుంది అంటే మీరు గమనించిన ఈ హ్యూమన్ షేడ్ అంటే ఏంటి? బాగా అదే అండి, ఒకటేనంటే మనిషికి సైకలాజికల్ స్టేటస్ అనేది ఫిజికల్ స్టేటస్ మీద డిపెండెంట్ అండి. అది బాగా గమనించాను నేను. అవును, నేను గమనించుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడేదంతా ఎలా డిపెండెంట్ అన్నా ఫుడ్ మీద డిపెండెంట్. నేను కరెక్ట్ ఫుడ్ తిన్నాను అనుకోండి, మన మెంటల్ స్టేటస్ని అది బ్యాలెన్స్ చేస్తుంటుంది. నేను కంటిన్యూస్గా మన టెన్షన్లో 3-4 కాఫీస్ అవుతాం. ఒక 4 కాఫీస్ అయిన తర్వాత కెఫిన్ లోపలికి వెళ్ళిన తర్వాత బాడీ ఏం చేస్తుంటుంది, హైపర్ యాక్టివ్గా ఉంటుంది, తిడతాం, కోపం వచ్చేసి చిరాకు వచ్చేస్తుంది, మన స్టేటస్ మారిపోతుంటుంది. ఆయిల్స్ తింటాం. సో మన కేవలం నేను తినే ఫుడ్ని బట్టి నా సైకిల్ స్టేటస్ ఉంటుంది. మీరు ఇప్పటికి 5 సందేశాలు ఇచ్చారు, ఇంతవరకు సందేశాలు ఇవ్వని చెప్పి ఇది బెస్ట్ సందేశం యాక్చువల్లీ. ఒక వ్యక్తి లక్షణాలు అనేవి కూడా అంటే మదర్ రూమ్లో ఉన్న డిసైడ్ అయిపోతున్నాయి. అది కరెక్ట్ హెల్త్ అంటే హైజీన్ ఏమంటారు, మీకు కంప్లీట్ ఫుడ్ ఏమన్నా కరెక్ట్ వర్డ్ చెప్పండి. సమతుల్యమైన ఆహారం అనేది అందితే మదర్ కడుపులో ఉండగా ఒక పర్ఫెక్ట్ పర్సనాలిటీ అనేది ప్రపంచానికి అందుతుంది. సో అక్కడే చాలా లోపాలు జరుగుతున్నప్పుడు సో తల్లికి పౌష్టికాహారం అనేది అవసరం. ఇది వేరే టాపిక్లో గెలిపి నాకేమో ఏంటి దీపక్ చోప్రా, బాబా రామ్దేవ్ పుస్తకాలు చదువుతూ ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమం చూస్తున్నట్టుంది. కానీ మంచి పాయింట్ చెప్పారు చాలా సుకుమార్ గారు. యాక్చువల్లీ ఇట్స్ వెరీ వ్యాలిడ్ పాయింట్. మొత్తానికి మీరైతే పాటిస్తారు ఇవన్నీ. నేను పాటించలేదండి, కానీ నేను నెమ్మదిగా ఎందుకు నేను కోపం వస్తుంది లేకపోతే ఎందుకు వస్తుంది అనేది ఆలోచించుకుంటున్నప్పుడు మనం నేను బాగా కన్ఫ్యూజ్ అవుతుంటాను. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాను అంటే యాక్చువల్గా ఇలా కరెక్ట్గా చేసుకోకపోవడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నాను. మేబీ నేను ఎంత అనేది మీకు ఇంకో విషయం కూడా చెప్పేస్తాను, ఆరోగ్యం అనే దాని గురించి. ఎలా అంటే చాలామంది అంటారు ఇది తినకూడదు, మంచిది కాదు అని. ఇది యాక్చువల్గా అది తింటే ఫ్యాట్ వస్తుంది, ప్రాబ్లం అవుతుంది అని. ఈ రకరకాలన్నీ కూడా చుట్టూ ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ అంతా మీకు ఇదే. అవును, మీకు ఫుడ్ మీద డైట్ మీద తప్ప డిస్కషన్. ఇద్దరు కలిసారంటే ఎందుకు తినకరా కాఫీ తాగి ప్రాబ్లం అయిపోద్ది, లేకపోతే సో కాఫీ తాగొచ్చు బట్ 1 కప్ తాగాలి లేదా 2 కప్స్ తాగాలి, 10 కప్స్ తాగకూడదని ఉద్దేశం. అయితే ఇంకేదైనా తినొచ్చు, దీనివల్ల ఫ్యాట్ వస్తాను కాదు, అది ఎంత తినాలనేది క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. అవును, సో క్వాంటిటీ మీదే వీటన్నిటి మీద డిపెండ్ అయ్యే టైం అన్ని మీద డిపెండ్ అయ్యే మన సైకాలజికల్ స్టేటస్ ఉంటుంది అనమాట.